నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల బృందం ప్రభుత్వ డాక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానా నుంచి ఇందిరా పార్క్ చౌరస్తా వరకు ప్రధాన రోడ్డు మీద నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ సాయి కిరణ్, డాక్టర్ సుజాత, సీనియర్ డాక్టర్ మల్లయ్యను మాట్లాడుతూ ఇటీవల కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచార నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రక్షణ కల్పించారు. వైద్య సిబ్బందికి आवाज हमें कहे आवाज मैडम ఇక్కడ నుంచి గవర్నమెంట్ ఆఫ్ మేడం సుజాత మేడం కావాలి 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 ఆపాలి ఆపాలి మైకుల జరిగింది. వెస్ట్ బెంగాల్ ఒకే ఒక మహిళా సీఎం, ఆమె చేతిలో జరిగింది. ఆమెకు ఎలాంటి స్పందన లేదు. ఆమె ప్రజల సానుభూతి కొరకు ఆమె కూడా ర్యాలీ తీస్తున్నది. ఇది చిత్రం. న్యాయం జరగాలని ఆమె ర్యాలీ తీయలేదు. ప్రజలు ఆమె ర్యాలీ నాకు న్యాయం జరగాలని. ఆమెకి ఏం న్యాయం జరుగుతుంది? ఆమె న్యాయం చేసేది ఆమెనే. మరి నిజంగా ఇది చాలా ఆలోచించే విషయం. గమనించాలి. ఒక ముఖ్యమంత్రి, ఫ్రీ ఉన్న ముఖ్యమంత్రి ఇలాకాలో ఇట్లా జరిగిందంటే అది అందరికీ, మహిళా లోకానికి అందరూ అవమానాన్ని అందరూ గుర్తించాలి. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్, కోల్కతా మెడికల్ కాలేజీలో ఒక పీజీ వైద్య విద్యార్థులపై అత్యాచారం జరిగి పడడం జరిగింది. కానీ దానిపైన గవర్నమెంట్ కూడా సాక్ష్యాలన్నీ చెరిపేసి వేరే దోషుల పక్షాన్ని నిలబడింది. కానీ నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి దోషులు ఇంతవరకు శిక్షించలేకపోయింది. కాబట్టి ఆమెకు సత్వర న్యాయం కావాలని దేశవ్యాప్తంగా ఈరోజు ధర్నా చేస్తారు. మేరకు మనం ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది మరి అలాగే ఐఎంఐ డాక్టర్స్ గజ్వేల్ తరఫున వాళ్ళు కూడా ఈ ర్యాలీలో మరియు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మేము ఇప్పుడు కోరేది ఏంటంటే, ఇప్పుడు వైద్య సిబ్బంది మీద గత 10 సంవత్సరాల నుంచి కానీ రీసెంట్గా కానీ దాడులు అనేవి బాగా ఎక్కువ అవుతున్నాయి. సో ఇప్పుడు కోల్కతాలో జరిగేది మరి అత్యంత దారుణమైన, హేయమైన చర్యగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ నిరసన తెలిపి మేము కోరేది ఏంటంటే, అక్కడ జరిగిన అన్యాయానికి తొందరగా న్యాయం చేసి అలాగే వైద్య సిబ్బంది కూడా మంచి రక్షణ కల్పించి మరియు కఠినమైన చట్టాలు తీసుకొచ్చి వెంటనే నిందితులకు శిక్ష పడాలని కోరుకుంటూ ఈ ర్యాలీ తీస్తున్నాం.